రైట్ మేడిగడ్డకు బయలుదేరారు సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. అసెంబ్లీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడిగడ్డకు బయలుదేరుతున్నారు. చూడొచ్చు, ఒక్కసారి బస్సులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా మేడిగడ్డ పర్యటనకు బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన చేశారు. దాంట్లో భాగంగానే మేడిగడ్డకు వెళ్తున్నాం. అక్కడ జరిగిన పూర్తి స్థాయిలో మేడిగడ్డ కుంగిపోవడానికి కారణాలు, అట్లాగే మేడిగడ్డలో జరిగిన అవినీతిని, మేడిగడ్డకు సంబంధించి అసలు నిజాలు బయటపెట్టడానికి ముఖ్యమంత్రితో పాటుగా శాసనసభ బృందం అంతా కూడా వెళ్తుంది అనేది రేవంత్ స్పష్టంగా చెప్పారు. ఆ క్రమంలోనే ఇప్పుడు మనం చూస్తున్నాం, అసెంబ్లీ ముందర ఉన్నాం. అసెంబ్లీ ముందర నుంచి సీఎం రేవంత్తో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా మేడిగడ్డకు వెళ్తున్నారు. కొద్దిసేపట్లో సీఎం ప్రత్యేక వాహనంలో ఎక్కారు. దాంతోపాటుగా వెనకాలే టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన గరుడా ప్లస్ వాహనాల్లో మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్తున్నారు. చూడొచ్చు, మనం TV9 ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక వాహనంలో కూర్చుని ఉన్నారు. దాంట్లోనే మంత్రులు పొన్నంతో పాటుగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే మిగతా మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు లాంటి మిగతా మంత్రులందరూ కూడా సీఎం వెహికల్లో ఎక్కారు. సీఎం ప్రత్యేక వాహనంలో ఎక్కారు. సో వెనకాలే ఉన్న రెండు బస్సుల్లో కూడా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య సీఎం మేడిగడ్డ పర్యటన సాగుతుందనే చెప్పొచ్చు. కొద్ది సేపట్లో ఇక్కడ నుంచి ప్రారంభం అవుతాయి కాన్వాయ్ అంతా కూడా. సో దానిలో భాగంగానే ఇప్పటికే అందరూ కూడా చేరుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్తో పాటుగా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మేడిగడ్డ పర్యటనకు వెళ్ళట్లేదని స్పష్టం చేశాయి. ఎంఐఎంకు సంబంధించి మాత్రం 2 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ బయలుదేరి వెళ్తున్నారు. సో చాలా స్పష్టంగా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటుగా ప్రాక్టికల్ ప్రజెంటేషన్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ సీఎం కానీ చేయనున్నారు. అసలు మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం ఏంటి? ఇంతకుముందే అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ స్పష్టంగా చెప్పారు, అక్కడున్న నిజాలను అన్వేషిద్దాం, కంప్లీట్గా ఏం జరిగిందో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేద్దాం అనేది అయితే స్పష్టంగా చెప్పారు. సో దానిలో భాగంగానే మీరు కూడా రావాలని అటు బీఆర్ఎస్ నేతల్ని కూడా ఆహ్వానించారు. మాజీ సీఎం కేసీఆర్ వస్తా అంటే ప్రత్యేక హెలికాప్టర్ను కూడా ఏర్పాటు చేస్తామనేది కూడా చెప్పారు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడైతే ఈరోజు నల్గొండ సభ ఉన్నందున మేము రాలేదు అని బీఆర్ఎస్ చెప్పినప్పటికీ కూడా ఇంకొక ఆల్టర్నేటివ్ డే ఏది చెప్పినా కూడా మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెప్పింది. కాకపోతే అక్కడి నుంచి సానుకూల స్పందన లేదు అనేది అయితే చెప్పిన పరిస్థితి కనిపించింది. దాంతోపాటుగా మనం చూస్తున్నాం విజువల్స్లో కూనంనేని సాంబశివరావును చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్ష ఎమ్మెల్యేలతో పాటుగా ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటుగా కొంతమంది ఎమ్మెల్సీలు కూడా వెళ్తున్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి సీఎం కాన్వాయ్లోనే వెళ్తున్నారు. సో వీళ్ళను ప్రత్యేకంగా అధికారులు కానీ అటు పోలీస్ బందోబస్తు, మామూలుగా అది అక్కడ కొంత నక్సల్ ప్రభావిత ప్రాంతం కాబట్టి, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కాబట్టి భారీ ఏర్పాట్లను చేశారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయి ప్రజెంటేషన్ను రెడీ చేశారు. పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ ఉండేలాగా చూస్తున్నారు. ఇక రేపు దీనిపైన అసెంబ్లీలో శ్వేతపత్రం ఉండబోతుంది అనేది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. శ్వేతపత్రంలో అనేక విషయాలు బయట పెడతాం, ఇరిగేషన్లో జరిగిన ప్రతి అంశాన్ని కూడా వివరిస్తాం అనేది అయితే సీఎం రేవంత్ చెప్పారు. సో మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళబోతున్నారు. సో అక్కడి నుంచి మేడిగడ్డ వెళ్ళడం, మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించడం, దాని తర్వాత అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటుగా మీడియా సమావేశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ ఏర్పాటు చేయనున్నారు. సో మొత్తం మీదుగా అయితే రేవంత్తో పాటుగా మిగిలిన మంత్రులు కొద్దిసేపట్లో బయలుదేరబోతుంది. సీఎం కాన్వాయ్ అయితే బయలుదేరి వెళ్తుంది. సీఎం రేవంత్తో పాటుగా మొదటి సీట్లో సీఎం రేవంత్ ఉన్నారు. అట్లాగే వెనకాలైతే పొన్నం ప్రభాకర్ మంత్రి, అట్లాగే జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. సో మొత్తం ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు చూడొచ్చు, సీఎం కాన్వాయ్లోనే సీఎంకి ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనం అయితే వెళ్తుంది. సో అన్ని ఇష్యూస్ని వివరించే విధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కలిసి అయితే వెళ్తున్నారు. సో ఒక్కసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. సో చూడొచ్చు, ఎమ్మెల్యేల వాహనం అయితే వెనకాల వెళ్తుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాలు మరికొద్ది సేపట్లో బయలుదేరబోతున్నాయి. మరికొద్దిసేపట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల
వాహనాలు బయలుదేరబోతున్నాయి. ఆల్రెడీ సీఎం కాన్వాయ్ బయలుదేరింది. దీంట్లో చూడొచ్చు ఎమ్మెల్సీలు అలాగే ఎమ్మెల్యేలు దీంట్లో బయలుదేరుతున్నారు. ఈ వాహనంలో మాత్రం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బయలుదేరుతున్నారు. సో మొత్తం పగడ్బందీగా ప్రభుత్వం అయితే క్లియర్గా ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంది. మేడిగడ్డకు సంబంధించిన యాక్చువల్ రిపోర్ట్ ఏంటి, ప్రాక్టికల్ రిపోర్ట్ ఏంటి అనేది అయితే చేయబోతుంది. చూడొచ్చు మనం ఎమ్మెల్యేలందరూ కూడా ఈ వెహికల్స్లో వెళ్తున్నారు. ఈ వెహికల్స్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అట్లాగే ముందర సీఎం వెహికల్లో మాత్రం మంత్రులు వెళ్తున్నారు. ఇప్పుడే బయలుదేరాలి. వెహికల్స్ అయితే బయలుదేరుతున్నాయి. భారీ బందోబస్తు నడుమ, భారీ కాన్వాయ్ నడుమ వెహికల్స్ అయితే అసెంబ్లీ నుంచి మూవ్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. సాధారణ బందోబస్తు కన్నా ఎక్కువ బందోబస్తును అట్లాగే మేడిగడ్డలో కూడా ఎక్కువ పోలీస్ ఫోర్స్ను డిప్లాయ్ చేశారనే చెప్పొచ్చు. ఇప్పుడే మిగతా అన్ని వెహికల్స్ బయలుదేరాయి. సీఎం కాన్వాయ్ వెహికల్స్ని చూస్తున్నాం మనం. సీఎం కాన్వాయ్లోనే ఆ మిగతా బస్సులు కూడా వెళ్ళాయి. ఎప్పుడైనా సీఎం కాన్వాయ్ సపరేట్గా వెళ్తుంది, కాకపోతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన వెహికల్స్ కూడా సీఎం కాన్వాయ్లోనే వెళ్ళాయి. సో సీఎం కాన్వాయ్ ఇప్పుడే అసెంబ్లీ నుంచి మూవ్ అయిపోయింది. ఇక మేడిగడ్డ ఒక 3 గంటల్లో చేరుకొని ఉన్నారు.